మీరు ఇతరుల మెప్పు కోసం అంటే ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవడం కోసం అని చెప్పేసి మీ మనశ్శాంతిని దూరం చేసుకోకండి. అదెలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరందరూ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనలో చాలామంది ప్రతిసారి ఒక్కసారి కాదు ప్రతిసారి ఇతరులను సంతోషపెట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆ టైంకి వేరే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. కానీ ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏందంటే, మనల్ని మనం తాత్కాలికంగా అమ్మేసుకుంటున్నామని మనం గుర్తించలేకపోతున్నాం. అంటే మనల్ని మనం ఒక రకంగా మోసం చేసుకుంటున్నాం. ఆ తరువాత మనం ఏం చేయాలంటే, మన ఒరిజినల్ క్యారెక్టర్ అనగా మన సొంత వ్యక్తిత్వం, మన మాట తీరు, మన బిహేవియర్ ఇలా ఉంటుంది అని చెప్పేసి అపోజిట్ పర్సన్స్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినప్పుడు అది నచ్చని కొంతమంది వ్యక్తులే దూరం అవుతారు. నచ్చిన వాళ్ళు దగ్గరవుతారు. అయితే ఇంత నిజాయితీగా మీరు ఉండడం వలన మీకేం జరుగుతుంది అంటే మనలో ఏం చేంజెస్ వస్తాయంటే మనకు ఒక స్వేచ్ఛ కలిగిన భావన ఉంటుంది. అలాగే మన ఆత్మగౌరవం పెరుగుతుంది. వీటన్నింటికంటే ముఖ్యమైనది మనల్ని మనం అర్థం చేసుకునే కెపాసిటీ పెరిగి మనం ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ కలిగిన వ్యక్తులుగా మారిపోతాం. మన అసలైన వ్యక్తిత్వం అంటే ఏమిటి? మన నిజాయితీ, మన మంచితనం, మన వినయం, అలాగే మనం బాధ్యత తీసుకునే విధానం, అలాగే మనం విలువలకు కట్టుబడే విధానం. వీటన్నిటికంటే మించి మనం నటించకుండా మనలాగే ఉండే విధానం. ఇవన్నీ మనలో లేనప్పుడు ఏం జరుగుతుందంటే మన లోపల ఇన్నర్‌గా అసంతృప్తి పెరుగుతుంది. దాంతోపాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. అన్నిటికంటే మించి ఆందోళన పెరుగుతుంది. అయితే మన ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి మనం తెలుసుకున్న రోజు ఏం జరుగుతుందంటే, ఒకటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2 అపరాధ భావన ఉండదు. 3 ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. 4 నిర్ణయాలను మరింత స్పష్టంగా తీసుకోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే మన లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఫైనల్ కన్క్లూజన్ ఏందనంటే, మన అసలైన వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు. ప్రపంచం కోసం మనం మారాల్సి వచ్చినా సరే, మనం విలువలకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నిజమైన మనశ్శాంతి బయట కాదు, లోపల. అప్పుడే మన స్వభావం ఇది అని తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి.